హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు మెత్తటి చపాతీలు పొరలుగా ఉండే విధంగా ఎలా చేయాలో చూపిస్తారండి. సో ఈ చపాతీలు మనం డివైడ్ చేసుకుంటే 4 పొరలుగా ఈజీగా వచ్చేస్తాయండి. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, పిండి కలిపేటప్పుడు పిండిలో చక్కగా సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి, పిండి మొత్తం కలిసే విధంగా. సో అలా కలుపుకోవడం వల్ల మనకు చపాతీ అనేది టేస్టీగా తయారవుతుందండి. నెక్స్ట్, పిండిలోకి వాటర్ కొంచెంగా తీసుకొని కలుపుకోవాలి. మనకు కొంచెం తీసుకుంటే చపాతీ పిండికి ఎంత వాటర్ కావాలనేది మనకు తెలుస్తుంది. మనం ఒకటేసారి చపాతీ పిండిలో వాటర్ వేసుకుంటే దాని క్వాంటిటీ సమ్టైమ్స్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో అలా కాకుండా కొంచెం వాటర్ తీసుకొని ఇలా చల్లుకుంటూ చక్కగా పిండిని కలుపుకోవాలండి. సో చపాతీ పిండి కలుపుకోవడంలోనే ప్రాసెస్ అంతా ఉంది. సో పిండి చూడండి, ఇలా విడిపోతుంది అంటే మన పిండి ఇంకా ప్రిపేర్ కాలేదు అని అర్థము. ఇలా విడిపోవద్దండి పిండి. సో ఇంకా కొన్ని వాటర్ తీసుకొని చక్కగా కలుపుకోవాలి. సో పిండి ప్రెస్ చేసేటప్పుడు కూడా ఫింగర్స్తో పిండి ప్రెస్ చేయకూడదండి, మనం మణికట్టుతో ప్రెస్ చేయాలి. మన మణికట్టుతో ప్రెస్ చేస్తే పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మన పిండి కనుక సాఫ్ట్గా ఉంది అంటే మన చపాతీలు కూడా ఆటోమేటిక్ సాఫ్ట్గా వస్తాయండి. సో మన చపాతీలు చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, మన దగ్గర ఇంకెవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. గట్టిగా ప్లేట్ని మనం చేసేదాన్ని పట్టుకుంటే మనం 2 చేతులతో చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు. సో పిండి ఇప్పుడైతే చూడండి రెడీ అయిపోయిందా? ఓకే, రెడీ అయిపోయినట్టేనండి పిండి. సో ఇప్పుడు చూడండి, దీంట్లో మనము ఈ పిండి కలుపుకున్న తర్వాత ఫింగర్స్ పెట్టుకుంటే, ఇన్ కేస్ ఫింగర్స్కి పిండి అంటుకుంటే మన పిండి ఇంకా కరెక్ట్ రెడీ కాలేదు అని. ఫింగర్స్ పెట్టినా పిండి అంటుకోవట్లేదంటే మనకు రెడీ అయినట్టే. సో ఈ పిండిని పక్కన పెట్టేసి ఒక తడి పీలికతో చక్కగా కప్పేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకొని మనకు కావాల్సినన్ని చపాతీలుగా రౌండ్స్ చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవడమే అండి. మరీ చిన్నగా చేసుకోవద్దు బాల్స్. మనకు 4 పొరలు రావాలి అంటే చపాతీ కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి మనము బాల్స్ని మీడియం సైజులో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఆ లోపు మనము పెంక వేడవుతూ ఉంటుంది కాబట్టి చపాతీలు చేసుకుందాం. ఇప్పుడైతే చక్కగా కొంచెం పిండిని చల్లుకొని ఫస్ట్ ఒక మంచిగా వెడల్పు చపాతీ చేసుకోవాలి. ఇది ఎంత పెద్దగా చేసుకుంటే అంత మంచిదండి. మనకు వీలైనంత పెద్ద సైజులో చేసుకోవాలి ఫస్ట్ చపాతీని. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు 4 లేయర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. చిన్నగా చేస్తే మళ్ళీ మనము కొంచెం పిండి ఏమంటారు, చపాతీ కొంచెం లావుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పిండి చక్కగా వేస్తూ చక్కగా ఎంత వీలైతే అంత పెద్దగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏంటంటే, ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ ఆయిల్ డబ్బాలో వాడకండి. ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని పెట్టుకుంటే మనం ఇప్పుడు చపాతీలను ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే, ఆ ఆయిల్ నుండి ఆ చపాతీ చేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ తీసుకొని చక్కగా చపాతీకి స్ప్రెడ్ చేయడమే అండి. చూడండి నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం పొడి పిండిని చపాతీ మీద చక్కగా స్ప్రెడ్ చేయడమే అండి. ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆఫ్ పార్ట్ మీద మళ్ళీ సేమ్ ఆయిల్ తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేయాలి అండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ పొడి పిండి వేసి చక్కగా 4 పార్ట్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే చపాతీని ఈజీగా మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. ఇప్పుడు చపాతీలను మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చపాతీ పొరలుగా మంచిగా వస్తుంది. ఇంకా ఏంటి, సైడ్స్కి మాత్రం చక్కగా ప్రెస్ చేసుకోండి. సైడ్స్కి చక్కగా ప్రెస్ చేసుకుంటే మన చపాతీ అనేది ఊడిపోదు. మనం వేసేటప్పుడు అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటుంది కదా. సో అందుకని మనకు ట్రయాంగిల్లో వస్తుంది కాబట్టి 3 సైడ్స్ చక్కగా ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటే చపాతీ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. సో మన చపాతీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు చపాతీని ఏం చేద్దామంటే కాల్చుకుందాము. సో పెనమైతే అప్పుడే పెట్టాను, రెడీగా ఉంది. సో ఆయిల్ పోసుకున్నాం, కొంచెం ఆయిల్ చిలకరించుకొని చపాతీ ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చపాతీ వేసి వెంటనే తీసేయాలండి. అది సెకండ్ టిప్. చపాతీ వేసి అలానే వదిలేస్తే చపాతీ గట్టిగా అవుతుంది. సో అలా కాకుండా ఫస్ట్ వేసి ఒక 2 సెకండ్స్ అలా ఉంచి తీసేయాలి చపాతీ. అయితే మెత్తగా వస్తుంది చపాతీ. చూడండి చపాతీ పొంగుతుంది. ఇలా చపాతీ ఎంత పొంగితే మనకు చపాతీలు అంత మెత్తగా వస్తాయండి. సో మన చపాతీ అయితే చూడండి ఎంతగా పొంగిపోతుంది. అయితే ఇంకొకటి, ఇక్కడ మీరైతే స్పూన్ యూజ్ చేయండి ఖచ్చితంగా. నాకంటే అలవాటు కాబట్టి చేత్తో యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ దానిలో ఉన్న షెక కనుక మనకు వస్తే
చేతు బాగా పెద్ద ఇది చూడండి పక్కకి పగిలింది చపాతి. దానివల్ల దాని యొక్క పొగ వస్తే మనం తట్టుకోలేము, ఆ సెగ బాగా గట్టిగా వస్తుంది. సో ఏం చేయాలంటే అయితే చెప్పడం మర్చిపోయా, ఈ చపాతీ మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితేనే చపాతీ చక్కగా కాలుతుందండి లోపల కూడా. ఓకేనా? సో ఇప్పుడు టేస్ట్ చేసేయండి.